ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుంటూ నీటి ఊటవలే ఉందువు అని అంటాడు. మరి నీవు నీరు కట్టిన తోట ఎప్పుడు పచ్చగానే ఉంటుంది కదా. మరి దేవునితో సహవాసం ఉన్న విశ్వాసి పరిస్థితులు ఎలా ఉన్నా ఆత్మీయంగా ఎండిపోవడం, ప్రార్థన అతని జీవజలము, దేవుని వాక్యము అతని ఆహారము, పరిశుద్ధాత్మ అతని బలము. మరి నీరు కట్టిన తోట ఫలాన్ని ఇస్తుంది, పచ్చదనాన్ని ఇస్తుంది, ఫలాలు తినడానికి ఫలాలు కూడా ఇస్తుంది, అంతే కదా. మరి ఇంకా చెప్పాలంటే ఆత్మీయంగా దేవునితో మరి జీవించే వ్యక్తిలో ప్రేమ, ఆనందం, సమాధానం, మరి దయ, మంచితనం, విశ్వాసం, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మరి అలాగే ఒక అందమైన తోటను చూసేవారికి ఆనందం కలుగుతుంది. మరి దేవునితో నిండిన విశ్వాసి నిరాశతో ఉన్న వారికి ధైర్యాన్ని ఇస్తాడు, బాధలో ఉన్నవారికి ఆదరణ ఇస్తాడు, తన జీవితం ద్వారా క్రీస్తుని చూపిస్తాడు. మరి నీరు కట్టిన తోట కూడా సరైన రక్షణ లేకపోతే ఎండిపోతుంది. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రతిరోజు ప్రార్థనలో గడపాలి, వాక్యంలో ధ్యానిస్తూ ఉండాలి, పరిశుద్ధతతో జీవితం గడపాలన్నమాట. మరి ఇంకా చూసినట్లయితే మరి దేవుడు ఎండిపోయిన భూమిలా కాదు, నీరు కట్టిన తోటలా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని కృప అనే జీవజలము మనలో జీవితాంతం నిరంతరము ప్రవహిస్తూనే ఉండాలి. మన హృదయం పచ్చగా ఉంటుంది, మరి మన జీవితం ఫలభరితంగా అవుతుంది అనమాట. మన ద్వారా ఇతరులకు ఆశీర్వదింపబడతారనమాట. దేవునికి దగ్గరగా ఉండే ప్రతి విశ్వాసి మరి ఈ లోకంలో ఒక నీరు కట్టిన తోట వలె మరి సువాసన వెదజల్లే జీవితాన్ని జీవించగలరు అనమాట. ఓకే.